టీమిండియా యంగ్స్టర్ శుభ్మన్ గిల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. టీమ్ మేనేజ్మెంట్ అతని ఫ్యూచర్ కెప్టెన్ గా చూస్తోంది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో అనుకోకుండా గిల్ కు కెప్టెన్సీ ఛాన్స్ రానుంది. ఆదివారం దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగే చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో శుభ్మన్ మొదటిసారి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. గత ఆదివారం ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ తొడపిక్కలకు గాయమైంది. హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు క్రీజులో ఇబ్బంది పడ్డాడు. 100% ఫిట్ గా ఉన్నట్లు కనిపించలేదు. ఈ మ్యాచ్ తర్వాత బుధవారం దుబాయ్ లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ బ్యాటింగ్ చేయలేదు. దీంతో హిట్ మ్యాన్ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ గాయం మరీ పెద్దది కాకపోవచ్చు. న్యూజిలాండ్ మ్యాచ్ కు రోహిత్ కి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. న్యూజిలాండ్ తో భారత్ ఆడే మ్యాచ్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు టీమ్స్ సెమీస్ కు వెళ్లాయి. మ్యాచ్ లో గెలిచిన టీం గ్రూప్ ఏ విన్నర్ గా ఉంటుంది. ఒక్కరోజు గ్యాప్ లో మంగళవారం మార్చి 4న భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో చివరి గ్రూప్ మ్యాచ్ కు రోహిత్ కు విశ్రాంతి ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి టీమ్ మేనేజ్మెంట్ వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ నిజంగా చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కు అందుబాటులో లేకుంటే రిషబ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ ఫైనల్ 11 లోకి రావచ్చు. అయితే ఇండియాకు బ్యాకప్ ఓపెనర్ లేకపోవడం పెద్ద మైనస్. టీమిండియా స్క్వాడ్ లో యశస్వి జైస్వాల్ ను తీసేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు. ఒకవేళ రోహిత్ రెస్ట్ తీసుకుంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆప్షన్ గా ఉన్నాడు. కానీ గత 2-3 సంవత్సరాలుగా రాహుల్ మిడిల్ ఆర్డర్ లో సెట్ అయ్యాడు. ఒకవేళ అతడి పొజిషన్ ను మార్చకూడదు అనుకుంటే పంత్ ను ఓపెనర్ గా పంపించవచ్చు. పంత్ కు పొట్టి ఫార్మాట్లలో ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. ఇక రోహిత్ మాదిరిగానే అతడు పవర్ ప్లే లో దూకుడుగా ఉండగలడు. చూడాలి మరి. రోహిత్ లేకుంటే టీమిండియా న్యూజిలాండ్ పై విక్టరీ సాధిస్తుందో లేదో.